నమస్తే. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో రోజు వినిపిస్తున్న పేరు ఫార్ములా ఈ. ఫార్ములా ఈ రేస్లో అవినీతి జరిగింది, కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదు అని కాంగ్రెస్ పార్టీ అంటుంటే, మరోవైపు ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ అర పైసా కూడా అందులో అవినీతి చేయలేదు, నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను, అవినీతికి ఆస్కారం లేదు, అవినీతి చేయలేదు అని మరొక వైపు ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రి కేటీఆర్ చెప్తున్నారు, నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను, ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టలు పెంచడం కోసం చేశాను, అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. అసలు ఫార్ములా ఈ రేస్ అంటే ఏంది, అది ఇప్పటి వరకు ఎక్కడెక్కడ జరిగింది, అసలు ఎందుకు ఏసీబీ కేసు నమోదు చేసింది, ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ ఏంటి, విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో రకరకాల ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, అందులో అవినీతి జరిగింది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు క్విడ్ ప్రోకో వైపు ఎందుకు మళ్ళింది కేసు అనేటువంటి అన్ని విషయాలను తెలుసుకుందాం. ఫార్ములా ఈ కార్ రేస్ అంటే ఏంటి అంటే, కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసమని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి అనేటువంటి దానితో చేసేదే ఫార్ములా ఈ కార్ రేస్. ఇప్పటివరకు లండన్, బీజింగ్, సియోల్, మాస్కో లాంటి నగరాలలో జరిగినాయి. భారతదేశంలో ఫార్ములా ఈ కార్ రేస్ జరిగినటువంటి మొట్టమొదటి నగరంగా హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో ఇండియాలోనే మొదటి నగరం ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించినటువంటిది. మామూలుగా దీనివల్ల లాభం ఏంటి అంటే, ఈ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించినటువంటి నగరాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దాదాపు 700% పెరిగింది అనేటువంటిది గతంలో వివిధ నగరాలలో నిర్వహించినటువంటి దాంట్లో గణాంకాలు మనకి చెప్తున్నాయి. ఫిబ్రవరిలో జరిగినటువంటి సందర్భంగా దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 700 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అనేటువంటిది ఒక అంచనా. సో అట్లాంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ను దీర్ఘకాలిక ఒప్పందం కింద 4 దఫాలుగా ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహించాల్సి ఉండే హైదరాబాద్లో. అయితే మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి ఫార్ములా ఈ రేస్ జరిగింది. రెండవసారి జరిగేప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రేస్ను నిర్వహించలేదు, దాన్ని కొనసాగించాలి అని ఆ సంస్థకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిని వెళ్ళి కలిశారు. ఆ సంస్థ ప్రతినిధులు మాతో ఒక దీర్ఘకాలిక ఒప్పందంని గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసుకుంది, దాన్ని కంటిన్యూ చేయండి అని ఆ సంస్థకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిని వెళ్ళి కలిశారు. ఇందులో ఆరోపణ ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫార్ములా ఈ కార్ రేస్లో ఏదో అవినీతి జరిగింది అనేటువంటి విషయాన్ని కొంత లీక్ చేసింది. లీక్లు ఇచ్చి మీడియా ద్వారా ప్రచారం కల్పించారు. అయితే దాని తర్వాత మళ్ళీ కొత్తగా ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 14 నెలల తర్వాత ఏసీబీ ఒక కేసును నమోదు చేసింది. ఇందులో అవినీతి జరిగింది అని అవినీతి నిరోధక శాఖ ఒక కేసును ఫైల్ చేసింది. ఆ కేసుని ఫైల్ చేసినటువంటి దాంట్లో ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ను A1గా, అరవింద్ కుమార్ని A2గా, బిఎల్ఎన్ రెడ్డిని A3గా చూపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. దాని తర్వాత ఈడీ కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యింది. మొదటిసారి రేస్ జరిగినప్పుడు గ్రీన్కో అనేటువంటి సంస్థ స్పాన్సర్గా ఉంది. రెండోసారి రేస్ జరిగేప్పటికీ గ్రీన్కో అనేటువంటి సంస్థ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకోవడంతో ప్రభుత్వమే హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఆ డబ్బులు చెల్లించారు అనేటువంటిది, ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఒక ప్రైవేట్ సంస్థకి డబ్బులు చెల్లిస్తారు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఆరోపణ. అయితే గవర్నమెంట్కి సంబంధించినటువంటి హెచ్ఎండిఏ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎఫ్ఏఓకి డబ్బులు పోయాయి. అయితే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి డబ్బులు వాళ్ళకు చేరినాయి అనేటువంటిది కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి డబ్బులు వెళ్ళినాయి, అక్కడ సంస్థకి డబ్బులు చేరినాయి, ఇంకా మధ్యలో అవినీతి ఎక్కడ ఉంది అనేటువంటిది ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ డబ్బులు ఇక్కడి నుంచి చెల్లించి, ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించి ఆ సంస్థ దగ్గరికి వెళ్ళకపోతే కనుక అవినీతి జరిగినట్లు, కానీ ఇక్కడి నుంచి చెల్లించినటువంటి డబ్బులు ఆ కంపెనీ అకౌంట్లో ఉన్నాయి అని వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా ఇందులో అవినీతి ఎక్కడిది, అవినీతి లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ ఎందుకోసమని దీన్ని విచారించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలలో మేజర్ ఆరోపణ ఏంటి అంటే, ఎన్నికల కోడ్ నిబంధన అమల్లో ఉన్నప్పుడు నిధుల చెల్లింపు అనేటువంటిది చేశారు అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఏంటి అంటే, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి కొత్త నిర్ణయం కాదు ఇది, గతంలోనే ఎన్నికల కోడ్ అమలులో లేనప్పుడే తీసుకున్నటువంటి నిర్ణయం, దానికి కంటిన్యూయేషన్గా జరిగినటువంటి నిర్ణయమే ఇది, కొత్త నిర్ణయం కాదు. కాబట్టి దీనికి ఎన్నికల కోడ్ అనేటువంటిది ఎందుకు వర్తిస్తుంది అనేటువంటిది
బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి ఆన్సర్. దాంతోపాటు ఇంకొకటి కూడా చెప్తున్నారు, ఒకవేళ నిజంగానే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు కనుక జరిగినట్లయితే ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుంది, కానీ ఎందుకు ఏసీబీ స్పందించింది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం, జనాలందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రేసు నిర్వహణ ఒప్పందం జరిగింది మున్సిపల్ శాఖతో. జాగ్రత్తగా వినండి, ఈ రేస్కి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది మున్సిపల్ శాఖతో ఒప్పందం జరిగినప్పుడు మున్సిపల్ శాఖలో భాగంగా ఉన్నటువంటి హెచ్ఎండిఏ నుంచి నిధుల బదలాయింపు జరిగితే అసలు అది తప్పెట్లా అవుతుంది అనేటువంటిది అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. రేసు నిర్వహణకు మున్సిపల్ శాఖతో ఒప్పందం కుదిరింది, అదే మున్సిపల్ శాఖకి సంబంధించినటువంటి హెచ్ఎండిఏ నుంచి నిధుల బదలాయింపు జరిగింది. ఆ నిధులు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి అక్కడ ఎఫ్ఈఓ అకౌంట్లకి చేరినాయి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు అసలు ఇందులో ఏం జరిగింది, ఇందులో అవినీతి ఎక్కడ ఉంది అనేటువంటిది కేటీఆర్ అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే గత 2-3 రోజుల నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఇంకా కొన్ని లీకులు వస్తున్నాయి. అవేంటి అంటే దాని మీద కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేంటి అంటే ఇందులో క్విడ్ ప్రో కో జరిగింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు లీకులు ఇస్తున్నారు. అయితే దానికి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి వర్షన్ ఏంటి అంటే, ఎవరైతే ఆ గ్రీన్కో సంస్థ ఉందో ముందు ఫస్ట్ జరిగినటువంటి రేస్కి స్పాన్సర్గా ఉన్నటువంటి గ్రీన్కో సంస్థ నష్టాలు వచ్చినాయి అనే కదా సెకండ్ టైము తప్పుకుంది. దాని నుంచి సెకండ్ టైం గ్రీన్కో తప్పుకోవడం వల్లే ఆ డబ్బులకి మేము హెచ్ఎండిఏ నుంచి డబ్బుల్ని బదలాయించాము. సో నష్టం వచ్చినటువంటి సంస్థ ఎందుకు పార్టీకి ఫండ్స్ ఇస్తుంది? ఎప్పుడైనా సరే క్విడ్ ప్రోకో ఎట్లా జరుగుతుందంటే, ఏదైనా ఒక వ్యక్తికి కానీ ఒక సంస్థకి కానీ లాభాలు చేకూర్చినప్పుడు వాళ్ళు పార్టీకి నిధులు ఇచ్చారు అనేటువంటిది చెప్తే కొంత నమ్మకంగా ఉంటుంది. కానీ వాళ్ళకి నష్టం వచ్చిందనే కదా వాళ్ళు నెక్స్ట్ టైంకి స్పాన్సర్షిప్ నుంచి తప్పుకున్నారు. అట్లాంటి వాళ్ళు పార్టీకి ఫండ్స్ ఇచ్చారు అనేటువంటిది అసలు ఈ ఆరోపణల్లో నిజం లేదు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి వర్షన్. గ్రీన్కో సంస్థ బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కూడా అది ఏం రహస్యంగా ఉన్నటువంటి విషయం కాదు. ఎవరైనా సరే ఎప్పుడైనా బాండ్స్ ఇస్తే కనుక ఇచ్చినటువంటి సంస్థ వాళ్ళ ఆడిట్లో ఏ పార్టీకి బాండ్స్ ఇచ్చాము అనేటువంటిది చెప్తుంది. అదేవిధంగా తీసుకున్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలు ఎన్నికల టైంలో ఎలక్షన్ కమిషన్కు ఇచ్చేటువంటి అఫిడవిట్లో ఏ సంస్థ నుంచి ఎన్ని ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయి, నిధులు వచ్చాయి అనేటువంటిది ఎలక్షన్ కమిషన్కి చెప్పేటువంటి అఫిడవిట్లో చెప్తాము. సో అది ట్రాన్స్పరెంట్గానే ఆ సంస్థ ఇచ్చినాము అనేటువంటి విషయాన్ని కూడా బహిరంగంగానే చెప్తుంది. తీసుకున్నటువంటి పొలిటికల్ పార్టీలు కూడా చెప్తాయి. సో అందులో ఇంకా రహస్యం ఏముంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి వర్షన్. దాంతోపాటుగా గ్రీన్కో సంస్థ నుంచి ఎలక్టోరల్ బాండ్స్ చాలా పెద్ద మొత్తంలో 40 కోట్లకు పైగా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది గ్రీన్కో అనేటువంటి సంస్థ అని చెప్తున్నారు. కానీ ఒక విషయాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇందులో దాస్తుంది. ఏంది అంటే, ఇదే గ్రీన్కో సంస్థ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది, వైసీపీకి ఇచ్చింది, టీడీపీకి ఇచ్చింది, బీజేపీకి ఇచ్చింది. అనేక రాజకీయ పార్టీలకు ఇదే గ్రీన్కో అనేటువంటి సంస్థ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది. కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కన్వీనెంట్గా ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు వాళ్ళు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ వాళ్ళు వివిధ రాజకీయ పార్టీలకి కూడా ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని దాస్తున్నట్లుగానే కనిపిస్తుంది. కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్తున్నారు. అసలు అకౌంట్ నుంచి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అకౌంట్ నుంచి ఎఫ్ఈఓకి డబ్బులు పోయాయి, ఇక్కడ నుంచి పోయాయి, అక్కడ డబ్బులు ఉన్నాయి కదా, అసలు దీంట్లో అక్రమం ఏమైతుంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించేసరికి దీన్ని ఎట్లా అయినా సరే అక్రమంగా చూపించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆ రోజు దానిపైన మాట్లాడి చివరికి ఈ రోజుకి వచ్చేసరికి మాత్రం క్విడ్ ప్రోకో దిశగా ఈ కేసును తీసుకెళ్తుంది. ఎటు నుంచి ఎటువైపు తిప్పుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. దాంట్లో ఏదో అవినీతి జరిగింది అని చూపించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దాన్ని చూపించలేకపోయేసరికి బురద జల్లేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ పైన. ఎందుకంటే ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేటీఆర్, అప్పుడు ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా కేటీఆర్ ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం, ఏదో అవినీతి జరిగింది అని చెప్పేటువంటి ప్రయత్నమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది తప్ప దీంట్లో అవినీతి ఎక్కడ జరిగింది అనేటువంటిది
కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఏసీబీ విచారణకు వెళ్తున్నప్పుడు కూడా ఆయన అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అరపైసా అవినీతి కూడా చేయలేదు, నేను నికార్సైనటువంటి తెలంగాణ బిడ్డను, అరపైసా కూడా అవినీతి చేయలేదు, ఎందులో కూడా కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలి అనేటువంటి సదుద్దేశంతోనే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ని హైదరాబాద్ నగరానికి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక దీన్ని కంటిన్యూ చేసినట్లయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేది, కానీ దాన్ని కంటిన్యూ చేయకపోవడంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గడంతో పాటు ఏదో అవినీతి జరిగింది అనేటువంటిది, అవినీతి మరకను తనకు అంటించాలని చూస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నారు.